ఇమాజిన్ చేయండి. ఒక ఇండియన్ టెక్ కంపెనీ లాస్ట్ 28 ఇయర్స్‌లో ఒక్క రూపీ ఫండ్స్‌ని కూడా రైజ్ చేయకుండా $1 బిలియన్ రెవెన్యూని సంపాదించి ఇండస్ట్రీని షేక్ చేసింది. ప్రెజెంట్ ఈ కంపెనీకున్న వాల్యూ 50,000,00,00,000. మీకు సింపుల్‌గా చెప్పాలంటే ఓలా, గ్రో, లెన్స్‌కట్ కన్నా కూడా పెద్దది. హైలైట్ పార్ట్ ఏంటంటే ఈ కంపెనీ ఏ సిలికాన్ వ్యాలీలోనో, మెట్రోపాలిటన్ సిటీస్‌లోనో ఆపరేట్ అవ్వట్లేదు. మన ఇండియాలో ఉన్న పచ్చని రూరల్ విలేజెస్ నుంచి ఈ కంపెనీ తన ఆపరేషన్స్‌ని చేస్తుంది. థింక్ లోకల్లీ అండ్ యాక్ట్ గ్లోబల్లీ అని చెప్పడానికి ఈ కంపెనీ ఒక మంచి ఎగ్జాంపుల్. ప్రతి సంవత్సరం 10,00,00,000 మంది ఈ కంపెనీ సర్వీసెస్‌ని యూజ్ చేస్తారు. అండ్ ఇప్పటికీ ఈ కంపెనీ యొక్క నేమ్ మన ఇండియాలో చాలా మందికి తెలీదు. కానీ మీలో కొంతమందికి ఇప్పటికే ఈ కంపెనీ యొక్క నేమ్ తెలిసే ఉంటుంది. ఇట్స్ నన్ అదర్ దాన్ జోహో. యెస్, ఒక చిన్న సాఫ్ట్‌వేర్ సర్వీసెస్ సంస్థగా స్టార్ట్ అయ్యి ఇప్పుడు మ్యాసివ్ టెక్ జెయింట్‌గా మారిన జోహో యొక్క చరిత్ర గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. శ్రీధర్ వెంబు ఇండియాలో ఇంకా చాలా మందికి తెలియని ఒక లెజెండ్. ఒక సింపుల్ ఎంప్లాయీ లాగా జర్నీ స్టార్ట్ చేసి ఇప్పుడు ఇండియాలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా నిలిచారు. ఇప్పుడు శ్రీధర్ వెంబు గారి ఆస్తి 15,000,00,00,000కు పైబడే. ఇండియాలో ఎంత అన్‌ఎంప్లాయ్‌మెంట్ ఉందో మనందరికీ తెలుసు. అయితే ఈ సమస్యనే క్లియర్ చేద్దామని తన వంతు ఒక రెవల్యూషన్‌ని స్టార్ట్ చేశారు. ఇండియాలో ఉన్న మారుమూల గ్రామాలని టెక్ హబ్స్‌గా మార్చే ప్రక్రియలో ఉన్నారు. శ్రీధర్ వెంబు గారు ఒక పీహెచ్‌డీ గ్రాడ్యుయేట్. ప్రిన్స్టన్ యూనివర్సిటీలో తన గ్రాడ్యుయేషన్‌ని కంప్లీట్ చేశారు. 1996లో శ్రీధర్ వెంబు గారు సేల్స్ మ్యాన్‌గా ఆ కంపెనీలో జాయిన్ అయ్యారు. అప్పట్లో ఆ కంపెనీ పేరు అడ్వెంట్ నెట్‌ని ఫౌండ్ చేసింది శ్రీనివాస్ కన్మూరు అండ్ టోనీ థామస్. ఆ తర్వాత అది జోహోగా మార్చబడింది. ఈవెంచువల్‌గా శ్రీధర్ వెంబు గారు కంపెనీస్‌కి సాఫ్ట్‌వేర్ సెల్ చేసేవాళ్ళు. ఆ కంపెనీలో 4 ఇయర్స్ వర్క్ చేశాక శ్రీధర్ వెంబు గారు జోహోకి సీఈఓ అయ్యారు. సో ఇప్పుడు జోహో ఏం చేస్తుందో తెలుసుకుందాం. జోహో బిజినెసెస్‌కి సాఫ్ట్‌వేర్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసే కంపెనీ. బిజినెస్ చిన్నదైనా, పెద్దదైనా సాఫ్ట్‌వేర్స్‌తో ఈజీగా రన్ అవ్వాలనే గోల్‌తో తయారు చేసిందే జోహో. ఏ బిజినెస్ అయినా పర్ఫెక్ట్‌గా రన్ అవ్వాలంటే సిస్టమ్స్ అండ్ ఆటోమేషన్స్ బాగుండాలి. అకౌంట్ మేనేజ్మెంట్స్, ఇన్వెంటరీ, హెచ్ఆర్, మార్కెటింగ్ ఇలా ఎవ్రీ సెక్షన్ స్మూత్‌గా రన్ చేయడానికి జోహో డిఫరెంట్ టైప్ ఆఫ్ సాఫ్ట్‌వేర్స్‌ని క్రియేట్ చేసి సెల్ చేస్తుంది. ఈ స్పేస్‌లో ఎంత కాంపిటీషన్ ఉందంటే గూగుల్, మైక్రోసాఫ్ట్, హబ్‌స్పాట్, సేల్స్‌ఫోర్స్, ఒరాకిల్ ఇలా ఇంత పెద్ద నేమ్స్‌తో జోహో ప్రొడక్ట్స్ డైరెక్ట్‌గా కంపీట్ చేస్తాయి. ఇంత కాంపిటీషన్ ఉన్నా జోహో ఎందుకు సస్టైన్ అవుతుందంటే వాళ్ళు ఫోకస్ చేసే కోర్ ఆడియన్స్ డిఫరెంట్. జోహో మెయిన్‌గా ఫోకస్ చేసే యూజర్స్ వచ్చేసి ఎస్ఎంబీస్. ఎస్ఎంబీస్ అంటే స్మాల్ అండ్ మీడియం సైజ్ బిజినెసెస్ అన్నమాట. అంటే చాలా చిన్న అండ్ మధ్య స్థాయిలో ఉండే బిజినెసెస్. జోహోకి వచ్చే రెవెన్యూస్‌లో 70% ఈ ఎస్ఎంబీస్ నుంచే వస్తాయి. అండ్ రిమైనింగ్ 30% బిగ్ అండ్ ఎంటర్ప్రైజ్ క్లయింట్స్ నుంచి వస్తుంది. ఏ బిజినెస్‌కి అయితే 25 ఎంప్లాయీస్ కన్నా తక్కువ ఉండి లెస్ దాన్ $10 మిలియన్ రెవెన్యూ ఉంటే వాటిని స్మాల్ అండ్ మీడియం సైజ్ బిజినెస్ అని అంటారు. ఏ బిజినెస్‌కి అయితే 100-500 ఎంప్లాయీస్ ఉంటారో, $10 మిలియన్ టు $1 బిలియన్ రెవెన్యూ మధ్య ఆపరేట్ అవుతూ ఉంటుందో వాటిని మిడ్ మార్కెట్ బిజినెసెస్ అంటారు. ఏ బిజినెస్ అయితే ఇంకా గ్రేటర్ దాన్ $1 బిలియన్ రెవెన్యూ అండ్ విత్ 1000 ఎంప్లాయీస్‌తో ఆపరేట్ అవుతాయో వాళ్ళని ఎంటర్ప్రైజ్ క్లయింట్స్ అని అంటారు. సో ఇందాక చెప్పినట్టు జోహో ఫోకస్ చేసే కోర్ యూజర్స్ వచ్చేసి ఎస్ఎంబీస్. సో స్మాల్ బిజినెసెస్ దగ్గర అంత ఎక్కువ మనీ ఉండదు. కాబట్టి వీళ్ళకి బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ వాల్యూ ప్యాక్డ్ ఆప్షన్స్ కావాలి. అంటే ప్రొడక్ట్స్ అనేవి వాళ్ళ సమస్యలను సాల్వ్ చేసే విధంగా అండ్ ప్రైస్ కూడా అఫోర్డబుల్‌గా ఉండాలి. ఇందులో ట్విస్ట్ ఏంటంటే ఏదో ఒకటో రెండో ప్రొడక్ట్స్ కోసం జోహోని వాడరు. జోహోకి ఎంటైర్ ఒక మ్యాసివ్ బండిలే ఉంది. మార్కెట్‌లో ఏ కాంపిటీటర్ ఉన్నా జోహో కాంపిటీటర్స్‌కి ఇచ్చే ప్రైజెస్ కన్నా హాఫ్ ప్రైజెస్‌కే ఈ బండిల్ సర్వీసెస్‌ని ప్రొవైడ్ చేస్తుంది. అసలు ఈ బండిల్‌లో జోహో ఏమిస్తుందనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఇందులో బిజినెస్ రన్ చేయడానికి యూజ్ అయ్యే 50+ ప్రొడక్ట్స్ డిఫరెంట్ సెగ్మెంట్స్‌లో ఉంటాయి. ఈ ఒక్క బండిల్ మాత్రమే జోహోకి 52% రెవెన్యూస్‌ని జనరేట్ చేసి పెట్టింది. ఒకటి కాదు, రెండు కాదు. దాదాపు 60,000 కంపెనీలు ఈ బండిల్‌ని యూజ్ చేస్తాయి. సింపుల్‌గా అర్థం చేసుకోండి, ఎంత వాల్యూ ప్రొవైడ్ చేస్తే 60,000 కంపెనీస్ ఈ బండిల్‌ని వాడతాయి. సో ఇట్స్ క్లియర్లీ వర్కింగ్. జోహోకి చాలా పెద్ద గోల్ ఉంది. అది ఒక ఇంటర్నేషనల్ జెయింట్ అవ్వడమే కాదు. ఇన్‌ఫాక్ట్ శ్రీధర్ వెంబు గారు కాన్ఫిడెన్స్‌తో చెప్పారు, జోహో ఒకరోజు సేల్స్ ఫోర్స్‌ని మించేస్తుంది అని. అందుకే ఇన్నోవేషన్ అనేది జోహో డీఎన్ఏలోనే ఉంది. జోహో స్ట్రాటజీ ఏంటంటే ఒక ఎంటైర్ ఎకోసిస్టమ్‌ని టూల్స్ ఎట్లా డెవలప్ చేయడం. మీరు ఒక కంపెనీలో వర్క్ చేస్తుంటే డైలీ ఎన్నో థర్డ్ పార్టీ టూల్స్ వాడతారు. బట్ జోహో యూనివర్సిటీలో ప్రతి టూల్‌కి సంబంధించి వాళ్ళకంటూ ఓన్ ఆల్టర్నేటివ్స్ ఉంటాయి. అది ఎంత పెద్ద టూల్ అయినా సరే జోహోలో దానికి ఆల్టర్నేటివ్ ఉంటుంది.
ఓ కస్టమర్ జోహో యూనివర్స్‌లోకి అడుగుపెట్టాక ఇంకా వేరే టూల్స్ కోసం చూడాల్సిన నీడ్ ఉండదు. సింపుల్‌గా చెప్పాలంటే యాపిల్ స్ట్రాటజీకి సిమిలర్‌గా ఉంటుంది. ఓ కస్టమర్ యాపిల్ ఎకోసిస్టమ్‌లోకి వచ్చాక వాళ్ళింకా ఆ సిస్టమ్ నుంచి బయటికి వెళ్ళడం కష్టం. ఒక్కసారి ఐఫోన్ కొన్న వ్యక్తి ఇంకా ఎయిర్ డ్రాప్స్, మ్యాక్‌బుక్, ఐప్యాడ్ మళ్ళీ మళ్ళీ యాపిల్ ప్రొడక్ట్సే కొంటాడు. ఎందుకంటే వాటి మధ్య ఇంటిగ్రేషన్ అంత ఈజీగా ఉంటుంది. సో, జోహో ప్రొడక్ట్స్ కూడా ఇలానే వర్క్ అవుతాయి. ఆన్ యావరేజ్ జోహో వాళ్ళ కాంపిటీటర్స్ నుంచి 78% ఆఫ్ కస్టమర్స్‌ని లాగేస్తుంది. ఇది జోహోకి పెద్ద బూమ్. వాళ్ళ కాంపిటీషన్‌కి నైట్‌మేర్. ఇది శ్రీధర్ వెంబు గారి విజన్‌లో ఒక చిన్న పార్ట్ మాత్రమే. అసలు ఒక వీడియోలో జోహో చేసే ఇన్నోవేషన్స్ గురించి మనం మాట్లాడలేము. వీళ్ళు ఎంత ఇన్నోవేషన్ చేస్తారంటే లాస్ట్ 3 ఇయర్స్‌లో 25 పేటెంట్స్‌కి అప్లై చేశారు. ఇది ఎంత పెద్ద మూవ్ అంటే ఇదే ఇండస్ట్రీలో ఉన్న మెగా జెయింట్ అయిన సేల్స్ ఫోర్స్‌ని తీసుకుంటే వాళ్ళకున్న బడ్జెట్‌లో మార్కెటింగ్ కోసం 37% అండ్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ కోసం 17% స్పెండ్ చేస్తారు. కానీ మీరు జోహోని చూసినట్లయితే ఇది రివర్స్‌లో ఉంటుంది. రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ కోసం 60% అండ్ మార్కెటింగ్ కోసం 20% జోహో ఖర్చు పెడుతుంది. ఈ ఇన్నోవేషనే లాస్ట్ 26 ఇయర్స్ నుంచి ఎంత పెద్ద కష్టాలు వచ్చినా జోహోని స్టాండౌట్ చేసింది. జోహో అంత రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ చేస్తుంది. మీరు కూడా గుర్తుపెట్టుకోండి, ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసే ముందు మీ బిజినెస్ మార్కెట్‌లో సస్టైన్ అవ్వాలి అంటే రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ చాలా ఇంపార్టెంట్. జోహో సాఫ్ట్‌వేర్స్‌లోనే కాకుండా కంపెనీ హార్డ్‌వేర్స్‌లో కూడా బాగా ఇన్వెస్ట్ చేస్తుంది. హార్డ్‌వేర్స్ అంటే ల్యాప్‌టాప్స్, పీసీస్ అని అనుకున్నారు. ఈవీ సెక్టార్, చిప్ మేకింగ్, డ్రోన్స్ అండ్ ఏఐస్ ఇలా ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీలో బాగా ఇన్వెస్ట్ చేస్తుంది. ఇండియాలో ఉన్న డీప్ టెక్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్‌ని డెవలప్ చేయడానికి శ్రీధర్ వెంబు గారు తన విజన్‌తో ముందుకు తీసుకెళ్తున్నారు. వీళ్ళు మార్కెట్ కన్నా 30 ఇయర్స్ ముందుకి ఆలోచించి డెసిషన్స్ తీసుకుంటున్నారు. నెక్స్ట్ డెకేడ్స్‌కి ఫౌండేషన్ వేయడానికి ఇదే జోహో వేసిన మాస్టర్ ప్లాన్. ఇన్నోవేషన్ అంటే ఆలోచించడం, ఇన్వెస్ట్ చేయడమే కాదు, దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం. జోహో ఎగ్జిక్యూషన్ అంతా వాళ్ళ ఎంప్లాయీస్ గుండెల్లో ఉంటుంది. ఇది విని మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. జోహో సెలక్షన్ అండ్ నర్చరింగ్ ప్రాసెస్ చాలా యూనిక్ అండ్ పవర్ఫుల్. జోహో ఇప్పటికే విజనరీ ఫౌండర్స్‌కి ఫ్యాక్టరీ లాగా మారిపోయింది. శ్రీధర్ వెంబు గారు క్రియేట్ చేసిన కల్చర్ వల్ల జోహోలోనే ట్రైన్ అయిన టాలెంటెడ్ ఇండివిజువల్స్ మన ఇండియన్ స్టార్టప్ ఎకోసిస్టమ్‌నే షేక్ చేశారు. దాదాపు 23 కంపెనీస్ ఎక్స్ జోహో ఎంప్లాయీస్ వల్ల క్రియేట్ చేయబడ్డాయి. హైలైట్ పార్ట్ ఏంటంటే ఈ 23 కంపెనీస్‌లో ఫ్రెష్‌వర్క్ అనే కంపెనీ జోహోకి కాంపిటీటర్‌గా మారి $1 బిలియన్ రెవెన్యూని జనరేట్ చేసి యూఎస్ స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ అయింది. సో, దీనిని జోహో మాఫియా అని పిలవడం స్టార్ట్ చేశారు. ఇది పేపాల్ మాఫియాకి సిమిలర్. పేపాల్ మాఫియా అంటే ఏంటంటే 1990లో పేపాల్‌లో పనిచేసిన చాలామంది ఫౌండర్స్ అండ్ సీనియర్ ఎంప్లాయీస్ పేపాల్ నుంచి బయటికి వచ్చి ప్రపంచాన్నే మార్చే కంపెనీస్‌ని తయారు చేశారు. ఇందులో ఎలాన్ మస్క్, పీటర్ థిల్, యూట్యూబ్ ఫౌండర్స్ ఇలా చాలామందే ఉన్నారు. మనం ఇండియాలో కూడా ఇలాంటి రెవల్యూషన్‌ని చూసాం. పేటీఎం మాఫియా, ఫ్లిప్‌కార్ట్ మాఫియా, జొమాటో మాఫియా ఇలాగా ఇండియన్ ఎకోసిస్టమ్ అనేది డెవలప్ అవుతూ వచ్చింది. జోహో స్పెషల్ ఏంటంటే వాళ్ళ టాలెంట్‌ని ఐఐటీస్ నుంచో, టాప్ యూనివర్సిటీస్ నుంచో కాకుండా ఇండియాలో ఉన్న రూరల్ విలేజెస్ నుంచి హైర్ చేసుకుంటుంది. యెస్, మీరు విన్నది నిజమే. ఇంత పెద్ద సాఫ్ట్‌వేర్ జెయింట్ రూరల్ ఇండియాలో ఉన్న టాలెంట్‌ని ఒడిసిపట్టి స్కిల్స్ నేర్పించి జోహోలోకి హైర్ చేసుకుంటుంది. ఇలా ఇండియాలో ఉన్న అన్‌ఎంప్లాయ్‌మెంట్‌ని సాల్వ్ చేస్తుంది. గత 13 సంవత్సరాలుగా వీళ్ళు ఇదే ప్రాసెస్‌ని ఫాలో అవుతున్నారు. ఫస్ట్ పీపుల్‌ని హైర్ చేసుకోవడం, వాళ్ళకి స్మార్ట్ స్కిల్స్ నేర్పించి, వాళ్ళ జీవితాలని మార్చి జోహో ఎంప్లాయీస్ యొక్క లాయల్టీని పొందుతుంది. కంపెనీ కరెంట్ గోల్ ఏంటంటే 2000 పీపుల్‌ని రూరల్ ఏరియాస్ నుంచి ఆల్రెడీ హైర్ చేసుకుంది. ఇది వాళ్ళకి 14% ఆఫ్ వర్క్ ఫోర్స్‌తో సమానం. కమింగ్ నెక్స్ట్ ఇయర్స్‌లో 10,000 పీపుల్‌ని రూరల్ ఏరియాస్ నుంచి హైర్ చేసుకోవడానికి చూస్తున్నారు. జోహో రూరల్ ఏరియాస్‌లో సక్సెస్ అవ్వడానికి ఒక సీక్రెట్ సాస్ ఉంది. అదే వాళ్ళ హబ్ అండ్ స్పోక్ మోడల్. వాళ్ళ మెయిన్ హెడ్ ఆఫీస్ వచ్చేసి బెంగుళూరులో ఉంటే, వాళ్ళ సబ్ ఆఫీసెస్ వచ్చేసి వాళ్ళ ఎంప్లాయీస్ ఉన్న విలేజెస్ అండ్ సిటీసెస్‌లో రీలొకేట్ అయి ఉంటాయి. సో, ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ లైక్ ట్రైనింగ్, టౌన్ హాల్, మీటింగ్స్ ఇలాంటి థింగ్స్ అనేవి మెయిన్ హెడ్ క్వార్టర్స్‌లో జరుగుతాయి. అండ్ మిగతా వర్క్ అంతా సబ్ ఆఫీసెస్‌లో అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న వర్క్స్ అయితే అవన్నీ సబ్ ఆఫీసెస్‌లోనే జరుగుతాయి. ఈ యూనిక్ మోడల్ అనేది జోహో ఎంప్లాయీస్ వాళ్ళ హోమ్ టౌన్ నుండే పనిచేసుకునే శక్తిని సంకల్పించి హోమ్ టౌన్స్ నుంచే పనిచేస్తున్నారు. తొందరలోనే ఈ మోడల్ని ఇంకో 100 రిమోట్ ఏరియాస్‌లో స్కేల్ చేయబోతున్నారు. ఈ ఇనిషియేటివ్ వల్ల విలేజెస్ బాగా గ్రో అవుతాయి. నాట్ ఓన్లీ హబ్స్, జోహోకి స్కూల్స్ కూడా ఉన్నాయి. జోహో స్కూల్స్‌లో ఇంటర్మీడియట్ అండ్ డిప్లొమా అయిపోయిన స్టూడెంట్స్‌ని పిక్ చేసుకొని వాళ్ళకి 18 మంత్స్ ట్రైనింగ్ ఇచ్చి జోహో కంపెనీలోనే హైర్ చేసుకుంటారు.
స్టూడెంట్స్‌కి ట్రైనింగ్ ఇచ్చి 10,000 స్టైఫండ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇప్పటికే జోహోలో ఉన్న 10% ఆఫ్ ఎంప్లాయీస్ జోహో స్కూల్స్ ప్రోగ్రామ్ నుంచి హైర్ చేయబడిన వాళ్ళే. ఇలాంటి మైండ్ బెండింగ్ మోడల్స్‌తో జోహో వాళ్ళ బిజినెస్ గురించే కాకుండా జాబ్ లేని వాళ్ళకి ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేస్తూ ఒక పెద్ద టెక్ జెయింట్‌గా గ్రో అయింది. ఇలా ఇంత పెద్ద కంపెనీగా అవతరించి గ్లోబల్ జెయింట్స్ ముందు ఇండియాని నిలబెట్టింది. జై హింద్.